క్రీడా అభ్యున్నతికి ప్రత్యేక కృషి చేస్తామని చందుర్తి సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్క మోహన్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్ ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వేసవిలో క్రీడలపై దృష్టి సారించాలన్నారు. క్రీడల్లో గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటుగా షీల్డ్లను ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్ రెడ్డి, పుల్కం లచ్చయ్య, నిరెడ్డి ప్రసాద్, మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు బద్దం తిరుమల రెడ్డి, పుల్కం శ్రీనివాస్ క్రీడాకారులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్కి అనేక గ్రామాల నుంచి వస్తారు. మరి ఎన్ని టీంలు వచ్చినా మంచి సరదాగా ఆడుకోవాలి. కాబట్టి ఈ యొక్క క్రీడలు మానసిక ఉల్లాసానికి మంచి దోహదం చేస్తూ ఉంటాయి. మంచి శారీరకంగా కానీ వాళ్ళ యొక్క దృఢత్వంగా ఉండడం కోసం, మానసిక ఉల్లాసం కోసము క్రీడలు ఎంతో మరి ఉత్సాహంగా ఉంటాయి. కాబట్టి ఇటు క్రీడలకు నిర్వహించుకునే విషయంలో అన్ని టీంలు కలిసి ఆడుకోవాలి. యువత కలిసికట్టుగా ఉండి ఎలాంటి అల్లర్లు రాకుండా, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాలి. ఇక టోర్నమెంట్కి మూడపల్లి గ్రామం నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ పుల్కం మోహన్ గారికి మరియు డైరెక్టర్ గారు, మా యొక్క కాంగ్రెస్ పార్టీ మన కిసాన్ సెల్ అధ్యక్షుడు బాణాల రవి గారికి, మరియు నీరజ్ శ్రీనివాసు, మరియు అలాగే మా బీజేపీ లీడర్ అయినటువంటి బద్దం తిరుమల రెడ్డి గారికి, మరియు ఉన్న టీం అందరికి కూడా, రెడ్డి సంఘం అధ్యక్షులు, మరి వాళ్ళందరికీ, మరి యూత్ పిల్లలు, మరి క్రికెట్ టీంలో ఉన్నటువంటి మధు, భాస్కర్, వీళ్ళందరూ కూడా మంచి ఉల్లాసంతో వచ్చిన టీంలన్నిటికీ మంచి ఆతిథ్యం వహించి వారిని మంచిగా ఎలాంటి లోటుపాటు రాకుండా మంచిగా ఆడుకోవాలని, ఎలాంటి లోటుపాటు రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మూడపల్లి గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, క్రికెట్ టీం వాళ్ళు అందరూ కార్యక్రమం వచ్చినారు. అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటూ సరదాగా కార్యక్రమాలు మంచిగా చేసుకోవాలి.